హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే ఇప్పుడు కనుమ రోజున జగ్గన్న తోట వెళ్తున్నాము. ప్రబల తీర్థం జరుగుతుంది కదా, అది చూడటానికి. నేను ఈ వీడియోలో అంతా కూడా చూపిస్తాను. మీరు ఏది కూడా మిస్ అవ్వకుండా వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. అమలాపురం దగ్గర అంబాజీపేట మండలం జగ్గన్న తోటలో ఈ ప్రబల తీర్థం అనేది ప్రతి సంవత్సరము సంక్రాంతి టైంలో 3వ రోజు కనుమ రోజు జరుగుతుంది. ప్రబల తీర్థానికి చాలామంది లక్షల్లో వస్తూ ఉంటారు జనం. మేమైతే ఇప్పుడు తోటల్లోంచి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇది కొబ్బరి తోటల్లో జరుగుతుంది. జగ్గన్న తోట కొబ్బరి తోటలో జరుగుతుంది. ఏకాదశ రుద్రులు కొలువై ఉన్న ఈ జగ్గన్న తోటకి 11 ప్రభలు కూడా వస్తాయి. ఆ రోజు అందరూ కూడా ఈ జగ్గన్న తోటకు వచ్చి ప్రభల్ని దర్శించుకుని చాలా హ్యాపీగా ఇదంతా కూడా చూస్తారు. ఎక్కడెక్కడి నుంచో లక్షల్లో వస్తూ ఉంటారు. ప్రభల్ని ఎలా తీసుకువస్తారు ఏంటి, మళ్ళీ తీసుకువెళ్ళేటప్పుడు ఎలా తీసుకువెళ్తారు అన్నీ కూడా నేను ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడైతే ఈ వీడియో చూడండి. నేను మధ్య మధ్యలో వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను. ఏంటి అనేది నేను మీకు చెప్తూ ఉంటాను. కోనసీమలో సంక్రాంతి అంటే కోడిపందాలు, మందుకాల్పులే కాదు, జగ్గన్న తోట ప్రబల తీర్థం కూడా అని చెప్పాలి. ఎందుకు అంటే ఏకాదశ రుద్రులందరూ ఒకే చోట కొలువై ఉండటాన్ని చూడటానికి లక్షల్లో ప్రజలు వస్తూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. ఈ కాలువ చూశారు కదా, గంగలకురు ప్రభ ఈ కాలువ నుంచే తీసుకొస్తూ ఉంటారు. అందుకే అటు సైడు ఇటు సైడు ఆ కాలువలోంచి ప్రభ వెళ్ళే దృశ్యాన్ని చూడటానికి అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. మనకి అక్కడ చివరి బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచే గంగలకురు ప్రభని తీసుకువెళ్తారు. మళ్ళీ తీసుకువెళ్ళేటప్పుడు కూడా అటే తీసుకువెళ్తారు. ఆ దృశ్యం చాలా బాగుంటుంది. అది చూడటానికి అందరూ కూర్చున్నారు. అసలు ఏకాదశ రుద్రులు అంటే శివుని 11 రూపాలు. ఈ శివుని 11 రూపాలు ప్రభల రూపంలో జగ్గన్న తోటకి వస్తాయి. ఈ 11 రూపాలు ప్రభలు ఎక్కడి నుంచి వస్తాయో నేను చెప్తాను. ఈ ప్రభలు కొన్ని రోడ్డు మార్గంలో, కొన్ని ఊడ్పు చేలు మార్గంలో, కొన్ని తోటల్లో నుంచి ఈ జగ్గన్న తోటకు చేరుకుంటాయి. కే పెదపూడి, ముక్కామల, గంగలకుర్రు, వ్యాఘ్రేశ్వరం, వక్కలంక, నేదునూరు, మొసలపల్లి, పాలగుమ్మి, గంగలకూరు అగ్రహారం, పుల్లేటుకూరు, ఇరుసుమండ ఈ గ్రామాల నుంచి ఈ ప్రభలన్నీ 11 ప్రభలు జగ్గన్న తోటకు చేరుకుంటాయి. మేమైతే ఇక్కడికి వచ్చి ఇప్పుడు ప్రభలు కదిలే వరకు కూడా ఉన్నాము. కే పెదపూడి ప్రభలు, పెద్ద ప్రభ, చిన్న ప్రభ ఇప్పుడు జగ్గన్న తోటలో నుంచి వెళ్తున్నాయి. ఇవి కొంచెం దూరం అలా రోడ్డు మార్గంలోకి వెళ్ళిన తరువాత అక్కడ చేలల్లోకి వెళ్తాయి.
బ్లూ ఇది వైట్ తర్వాత బ్లూ అంట మరి వద్దా బ్లూ వద్దా బ్లూ తిరుగు మామూలు ఈ ప్రభల్ని ఇప్పుడు ఊడ్పు చేలుల్లోంచి తీసుకువెళ్తున్నారు. ఎందుకు అంటే అలా పొలాల్లోంచి వెళ్ళినట్లయితే పంటలు బాగా పండుతాయని అక్కడ ప్రజల నమ్మకం. ఫస్ట్ నుంచి కూడా అలా పొలాల నుంచే తీసుకువెళ్తూ ఉంటారు. ఈ 2 ప్రభల్ని ఇప్పుడు ఊడ్పు చేలుల్లోకి దించుతున్నారు. ఊడ్పు చేలుల్లోంచి తీసుకువెళ్తారు. పెద్ద ప్రభ, చిన్న ప్రభ, పెదపూడి ప్రభలు ఇవి. ఈ జగ్గన్న తోట ప్రభల తీర్థం ఇప్పటిది కాదు, 400 ఏళ్ల పైగా చరిత్ర ఉంది ఈ జగ్గన్న తోట కోనసీమ తీర్థానికి. జగ్గన్న తోటలో జరిగే ఈ ప్రభల తీర్థం, కోనసీమ ప్రభల తీర్థం చాలా బాగుంటుంది. సంక్రాంతికి వచ్చిన చుట్టాలందరూ కూడా ఈ ప్రభల తీర్థానికి వస్తారు. ఇది చూడటానికి చుట్టుపక్కల గ్రామాలే కాదు, ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, కోనసీమ ప్రభల తీర్థం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.